శ్రీమద్ రామాయణము 26వ సర్గము. శ్రీరాముడు తాటకను వధించుట. మహారాజు కుమారుడైన శ్రీరాముడు విశ్వామిత్ర మహర్షి యొక్క ధైర్యమును కొలుపునట్టి మాటలను విని దృఢ నిశ్చయం గలవాడై అంజలి ఘటించి ఆ మునితో ఇట్లనెను: గురువర్య, ఈ విశ్వామిత్రుల మాటలను నిస్సంశయముగా పాటింపము అనున్నది మా తండ్రి గారి ఆదేశము. వారి ఆజ్ఞలను అవశ్యము గౌరవింతును. మహాత్ముడును మా తండ్రియు అయిన దశరథుడు అయోధ్యలో వశిష్ఠాది గురువుల సమక్షమున నన్ను అట్లు ఆజ్ఞాపించి ఉండెను. ఆ మాట నాకు ఉల్లంఘింపరానిది. మా తండ్రి గారి ఆజ్ఞ ప్రకారము బ్రహ్మవాదులైన మీ శాసనమును తలదాల్చి నిస్సందేహముగా తాటకను వధించి తీరిదను. గోరక్షణమునకును బ్రాహ్మణుల హితము కొరకును ఈ దేశం యొక్క సౌఖ్యమునకు మహామహిమాన్వితులైన మీ వచనమును పాటించుటకు పూనుకొనుచున్నాను. శత్రుమర్దునుడైన శ్రీరాముడు ఇట్లు పలికి ధనుస్సును పిడికిట బట్టి దిక్కులు పిక్కటిల్లునట్లు ధనుష్టాంకారమును గావించెను. ఆ వింటి నారి యొక్క మహాధ్వనికి తాటక వనవాసులందరూ ఎంతయో భయకంపితులైరి. తాటకియు ఆ భీకర ధ్వనిని విని మ్రిక్కిలి క్రుద్ధురాలే దిక్కు తోచనిదాయెను. అయోమయ స్థితిలోకి లోనైన ఆ రాక్షసి ఆ శబ్దమును విని ఆలోచించుచు నలుదిక్కులను పరికించి చూచెను. పిమ్మట ఆమె పట్టరాని ఆవేశముతో ఆ శబ్దము వచ్చిన దిక్కునకు మిక్కిలి వేగముగా పరుగులు తీసెను. వికారమైన రూపము, వికృతమైన ముఖము కలిగి మిక్కిలి లావైన ఎత్తైన శరీరముతో క్రోధోద్వేగముతో వచ్చుచున్న ఆ తాటకను చూచి ఆ రాముడు లక్ష్మణునితో ఇట్లు పలికెను: ఓ లక్ష్మణ, ఈ యక్షిని యొక్క భయంకరమైన వికృతాకారమును చూడుము. ఈమెను చూచినంతటనే పిరికి వారి గుండెలు బ్రద్దలగును. మాయలు మారియో ఎదిరింప శక్యము కాని బలము గలదియో అయిన ఈ తాటక యొక్క ముక్కు చెవులు ఖండించి ఈమె వెనుదిరిగి పారిపోనట్లు చేసేదను. చూడుము, స్త్రీ ఒకటి వలన ఈమెను చంపుటకు నేను ఇష్టపడట్లేదు కనుక బ్రతికిపోయినది. ఈమె కాలు చేతులను నరికివేసి ఈమె సామర్థ్యమును గమనశక్తిని నశింపజేయుట యుక్తమని నాకు తోచుచున్నది. శ్రీరాముడు ఇట్లు పలుకుచుండగా క్రోధముతో ఒడలు మరిచిన తాటక తన భుజములను పైకెత్తి గర్జించుచు రాముని మీదికి విజృంభించెను. వెంటనే బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు హూంకారముతో తాటకను భయపెట్టి రామలక్ష్మణులకు శుభమొగుగాక, జేము కలుగుగాక అని ఆశీర్వచనములు పలికెను. శ్రీరాముని దివ్యశక్తిని ఎరింగియు తాటకి యొక్క క్రౌర్యాతిశయమును గమనించి ఆ ముని రాఘవులకు ఇట్లు ఆశీస్సులు పలికెను. అంతటా తాటక రామలక్ష్మణులపైకి భయంకరముగా ధూళిని ఎగజిమ్ముచు తీవ్రమైన ఆ దుమ్ము ప్రభావంతో క్షణకాలము పాటు వారికి తోచని స్థితిని కలిగించెను. ఇంకను ఆ తాటక తన మాయాశక్తిచే వారికి కనబడకుండా ఆ రామలక్ష్మణులపై తీవ్రముగా రాళ్లవానను కురిపించెను. అంతటా శ్రీరాముడు క్రుద్ధుడై తన శర పరంపరచే ఆ శిలావర్షమును భగ్నమునర్చెను. రాఘవుడు తన మీదికి విజృంభించుచున్న తాటక యొక్క చేతులను తన బాణములచే
ఖండించెను. ఆ విధముగా చేతులు తెగి డస్సియున్న తాటక గర్జించుచు తమ పైకి వచ్చుచుండగా లక్ష్మణుడు మండిపడిన వాడే ఆమె ముక్కు చెవులను కోసివేసెను. కామరూపిణి అయిన ఆ యక్షిని బహురూపములను పొంది తన మాయచే వారిని భ్రమ పెట్టుటకై ప్రయత్నించెను. మరియు ఆమె వారికి కనబడకుండా ఉండి భయంకరమైన రాళ్లవానను కురిపించుచు అటు ఇటు తిరుగుసాగెను. అన్ని వైపుల నుండి కురియుచున్న రాళ్లవానలో చిక్కుపడిన రామలక్ష్మణులను చూచి శక్తిమంతుడైన విశ్వామిత్రుడు వారితో ఇట్లు పలికెను. ఓ రామ, ఇంతవరకును ఆమెపై చూపిన జాలి చాలును. ఇక నీ కనికరము చాలింపుము. పాపాత్మురాలైన ఈ యక్షిని కటిక దుర్మార్గురాలు. ఇదివరలో ఈమె యజ్ఞమునకు విఘ్నములు కలిగించుచు వచ్చినది. తన మాయ చేత ఈమె బలపడును. ఇదిగో సంధ్యాకాలము సమీపించుచున్నది. ఈ లోపనే ఈమెను హతమార్చుము. ఏలనన రాక్షసులు సంధ్యాకాలం యందు బలోపేతులగుదురు. అప్పుడు వారిని ఎదుర్కొనుట కష్టము. విశ్వామిత్ర మహాముని సూచనను అనుసరించి రాముడు తన శబ్దవేది విద్యను ప్రదర్శించుచు బాణములు ప్రయోగించెను. శబ్దవేది విద్య అనగా శబ్దము చేయుచున్నవారు కనబడుకున్నను ఆ శబ్దము వచ్చుచున్న దిశను బట్టి వారిని బాణముతో కొట్టగల శక్తి. ఎడతెగకుండా తమపై రాళ్లవర్షము కురిపించుచున్న ఆ యక్షిణిని అతడు ఆ విధముగా నిలువరించెను. ఈ విధముగా రామ బాణములచే అడ్డగింపబడిన తాటక గర్జించుచు తన మాయాబలముతో రామలక్ష్మణులపై దాడి చేయుటకు పరుగులు తీసెను. అట్లు విక్రమించి పిడుగువలే వేగముగా తమ మీదికి దూసుకొని వచ్చుచున్న ఆ తాటక వక్షస్థలముపై రాముడు బాణముతో కొట్టెను. వెంటనే ఆ యక్షిని నేలపై పడి ప్రాణములను కోల్పోయెను. రాముడు ఈ విధముగా ఆమెకు ముక్తిని ప్రసాదించెను. భయంకరమైన ఆకారము గల తాటక ఆ విధముగా మరణించట చూచి ఇంద్రాది దేవతలు బాగు అనుచు శ్రీరాముని మిక్కిలి కొనియాడిరి. సహస్రాక్షుడైన ఇంద్రుడును ఇతర దేవతలు అందరూ పరమప్రీతులై విశ్వామిత్ర మహర్షితో ఇట్లనిరి. ఓ విశ్వామిత్రముని, నీకు శుభముగుగాక. ఈ తాటక వధ వలన ఇంద్రునితో సహా దేవతలందరూ సంతసించిరి. రామలక్ష్మణులపై ప్రేమ చూపుము. ఓ బ్రహ్మర్షి, ప్రజాపతి అయిన భృశ్వాసుని కుమారులు సత్యపరాక్రములు. ఈ భృశ్వాసునకు కృశాశ్వడు అని పేరు గలదు. ఇతడు విశ్వామిత్రునికి అస్త్రగురువు. వారు తోపోబల సంపన్నులు. అస్త్ర రూపంలో ఉన్నవారిని రాఘవునకు సమర్పింపము. ఓ ముని, శ్రీరాముడు స్థిర సంకల్పముతో నీ సేవలు నడుచుచున్నాడు. కావున ఇతడు ఆ అస్త్రములను పొందుటకు పాత్రుడు. ఈ రాజకుమారుడు దేవతల కొరకై ఒక మహాకార్యమును నిర్వహింపవలసి ఉన్నది. దేవతలందరూ ఈ విధముగా పలికి విశ్వామిత్రుని పూజించి సంతోషముతో తమ తమ నివాసములకు అరిగిరి. ఇంతలో సంధ్యా సమయమాయెను. అంతటా ఆ మహర్షి తాటకావధకు సంతుష్టుడయ్యెను. ప్రేమతో రాముని శిరస్సును మూర్కొనెను. పిదప ఆ రాఘవునితో ఇట్లనెను. చూడముచ్చటగా ఉన్న ఓ రామ, ఈ రాత్రికి ఇచ్చటనే నివసింతుము. రేపు ఉదయముననే బయలుదేరి మన ఆశ్రమమునకు వెళ్ళుదుము. రాముడు విశ్వామిత్రుని మాటలకు సంతసించెను. వారందరూ తాటకావనమునందే ఆ రాత్రి గడిపిరి. అంతటా ఆ వనము శాప విముక్తమై ఆనాటి నుండియే కుబేరుని ఉద్యానవనమైన చైత్రరథం వలె మనోహరముగా విరాజిల్లెను.
రాముడు యక్షుడగు సుకేతుని కూతురైన తాటకుని చంపి దేవతల యొక్క సిద్ధుల యొక్క ప్రశంసలను అందుకునెను. మునీశ్వరునితో తమ్మునితో కూడి ఆ రాత్రి అచ్చటనే గడిపెను. ప్రాతకాలమున మునీశ్వరుడు వారిని మేల్కొలిపెను.